ఆర్కే ఆర్కే సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆర్కే. ఏంటి పొంగులేటి మరి కాంగ్రెస్ అన్నారు, మరలా బీజేపీ అంటున్నారు. బీజేపీ అని మళ్ళీ బీజేపీలో ఉంటారా, మరలా కాంగ్రెస్కి వస్తారా, మళ్ళీ కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు మరలా బీఆర్ఎస్లోకి వస్తారా? ఏదో కన్ఫ్యూజన్ తేల్చేయండి. రోజు ఏంటి మాకు ఈ పంచాయతీ? ఆయన వెళ్ళారేమో లేదో పార్టీ తెలియదు కానీ రోజు వాళ్ళ క్యాడర్ కన్ఫ్యూజన్ కదా. అయితే పొంగులేటి ఇది ఆరంభమే అని అంటున్నారు సార్. ఈ రోజు పడిన అడుగు ఆరంభమే అని అంటున్నారు. 5 గంటల పాటు బీజేపీ చేరికల కమిటీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపింది. ఈ చర్చల సారాంశం ఏంటంటే, బీజేపీలోకి వస్తే మీకు సముచిత స్థానం కల్పిస్తాం, మీతో పాటు మీ అనుచరులందరికీ కూడా టికెట్లు ఇస్తామని చెప్పారు. దీంతో పాటు మోడీ 2024లో అధికారంలోకి రాబోతున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కూడా అధికారంలో రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీ అడుగులు ఇటువైపు వేయండి అని చెప్పి ఈటెల రాజేందర్ అనేక అంశాల మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పిన పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నా జెండా ఖరారు కాలేదు కానీ అజెండా ఖరారు అయింది. అదేంటి అంటే, మూడోసారి కేసీఆర్ ని అధికారంలోకి రాకుండా చూడటమే. అందుకు ఏ పార్టీ అయితే ఆయనకి ప్రత్యామ్నాయంగా ఉందో ఆ పార్టీలోకి నేను వెళ్తానని చెప్తున్నారు. ఈ క్రమంలో అనేక ఊహాగానాలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ టీం కూడా అనేక దఫాలుగా పొంగులేటితో చర్చలు జరిపింది. ఈ రోజు బీజేపీ చేరికల కమిటీ చర్చలు జరిపింది. అయితే దీని మీద పొంగులేటి ఏం స్పందించారంటే, నేను ఈ రోజు చర్చలు జరిగిన మాట వాస్తవమే. వీళ్ళందరూ నాకు అనేక అంశాలు నా దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా నా అనుచరులతో మాట్లాడి అనేక విశాలంగా మాట్లాడి కూలంకషంగా చర్చించిన తర్వాతే నా జెండా ఏంటి అనేది నేను ఖరారు చేస్తానని ఆయన చెప్పారు. అంటే కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. అంటే పొంగులేటి అంతరంగం ఎలా ఉందంటే, కర్ణాటక ఎన్నికల ఫలితాలను బట్టి, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందా, బీజేపీలో అనుకూలంగా ఉంటుందా, ఆ ప్రభావం తెలంగాణ మీద పడుతుంది అనేది పొంగులేటి అంచనాగా ఉంది.